ఇక అమెరికా ఇజ్రాయెల్ల ఉమ్మడి దాడితో ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. తొలుత ఇజ్రాయెల్ పైకి క్షిపణులను ప్రయోగించింది. చాలా వరకు క్షిపణులను ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థను అడ్డుకోగలిగిన రాజధాని టెల్ అవీవ్తో పాటు దేశ ఉత్తర ప్రాంతాల్లో పలు చోట్ల ఇరాన్ క్షిపణి దాడులతో పేలుడు జరిగాయి. ఇజ్రాయెల్ తమ దేశ పౌరులందరినీ అప్రమత్తం చేసింది. కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. బాంబు షెల్టర్స్ కు సమీపంలో ఉండాలని సూచనలు చేసింది. మరోవైపు గల్ఫ్ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలపైన ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. ఖతార్లోని అల్ ఉదీద్ ఎయిర్ బేస్, కువైట్లోని అల్ సలేం ఎయిర్ బేస్, యుఏఈలోని అల్ ధాఫ్రా ఎయిర్ బేస్, బహ్రెయిన్లోని యుఎస్ షిఫ్ట్ ఫ్లీట్ ప్రధాన కార్యాలయం, సౌదీలోని రియాద్, జోర్డన్లోని అమెరికా స్థావరాలపైకి కూడా క్షిపణులను, డ్రోన్స్ను ప్రయోగించింది. ఖతార్లోని దోహాలో, దుబాయ్లో వరుసగా పేలుడు జరిగాయి. అంతేకాదు ఇప్పుడు తాము ప్రయోగించినవి కేవలం తుప్పుకొట్టిన క్షిపణులనని, ఇరాన్ వద్ద ఉన్న వాటిలో అవి కొన్ని మాత్రమేనని ఐఆర్జీసీ మేజర్ జనరల్ ఇబ్రహీం జబారీ ప్రకటించారు. అవసరమైతే ఇంతకు ముందెన్నడూ చూడని ఆయుధాలను బయటకు తీస్తామని అమెరికా ఇజ్రాయెల్ను హెచ్చరించారు. ఇరాన్ క్షిపణి దాడి వాటిని మధ్యలోనే అడ్డుకోవడంతో క్షిపణి శకలాలు పడి అబుదాబిలో ఒకరు, దుబాయ్లో మరొకరు మరణించారు. దుబాయ్లోనే ప్రపంచంలోనే అతి ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాకు సమీపంలోని ఓ భవనంపై ఇరాన్ డ్రోన్ దాడి జరిగింది. పదుల సంఖ్యలో గాయపడ్డారు.